హార్దిక్ పాండ్యా వరల్డ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్. అటు బ్యాట్ తో గాను బాల్ తో గాను గేమ్ మొత్తాన్ని మార్చగల సత్తా ఉన్న ఆటగాడు. మైదానంలో మెరుపు ఫీల్డింగ్ అతని సొంతం. ధోని తరహాలో మ్యాచ్ ను ముగించే సత్తా ఉన్న ఆటగాడు. అతడు టీమిండియాలో అడుగుపెట్టే కొన్ని నెలల్లోపే స్టార్ ప్లేయర్ గా ఎదిగిపోయాడు. భారత్ కు మరో కపిల్ దేవ్ దొరికాడు అని అందరూ భావించారు. డబ్బు, ఫేమ్ తో పాటు హార్దిక్ అభిమానులు కూడా బాగా సొంతమే చేసుకున్నాడు. కానీ వరుస గాయాల హార్దిక్ ను ఇబ్బంది పెట్టాయి. అయినప్పటికీ తిరిగి కోలుకొని ఎన్నో మ్యాచ్ల్లో సత్తా చాటాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ ను వదిలిపెట్టడంతో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లి తొలి సీజన్ లో యాజ్ ఎ కెప్టెన్ గా ఆ జట్టుకు టైటిల్ అందించాడు. మరోసారి ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. అప్పటి వరకు అంతా అతడి లైఫ్ బాగానే సాగింది. కానీ ట్రేడింగ్ లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ కు వెళ్లడంతో హార్దిక్ కథ మొత్తం మారిపోయింది. కెప్టెన్సీ కండిషన్ తో ముంబై ఫ్రాంచైజీకి వచ్చాడని అతని పట్ల రోహిత్ అభిమానులు విషం కక్కారు. మరోవైపు రీఎంట్రీతో ఫామ్ కోల్పోవడంతో అతని మరో తలనొప్పిగా మారింది. అటు కెప్టెన్సీ విషయంలో అలాగే ఇటు బయట ఏర్పడిన తీవ్ర ఒత్తిడిలో హార్దిక్ తన ఆటను కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. బయట పరిస్థితుల కారణంగా హార్దిక్ ఆటపై ప్రభావం పడటం భారత్ క్రికెట్ కు మంచిది కాదని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా గురించి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్స్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. హార్దిక్ పాండ్యా సంతోషంగా లేదు, బాధను దిగమంగుతూనే పైకి నవ్వుతూ నటిస్తున్నట్లుగా పీటర్సన్ అన్నాడు. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా పీటర్సన్ ఇలా మాట్లాడాడు. హార్దిక్ విషయంలో బయట పరిస్థితులు అతన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. టాస్ సమయంలో అతడు అతిగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నా అని చెప్పాలనే ఉద్దేశంతో నటిస్తున్నాడు. కానీ అతడు నిజానికి సంతోషంగా లేడు. నేను దగ్గర నుంచి స్వయంగా చూశాను అని చెప్తున్నాడు. హార్దిక్ బౌలింగ్ లో ధోని సిక్స్లు సాధించినప్పుడు స్టేడియం అంతా దద్దరెళ్లిపోయింది. హార్దిక్ పై హేళన మరింత పెరిగింది. ఇది అతన్ని చాలా బాధిస్తుంది. అతని ఎమోషన్స్ కూడా ఉంటాయి. అతడు ఓ భారత్ ప్లేయర్. అతనికి ఇలా జరగకూడదు. ఇది హార్దిక్ కు మాత్రమే కాదు, అతని ఆటపై ప్రభావం చూపుతుంది. అండ్ అలాగే అతని విషయంలో ఏదైనా మంచి జరగాలి అని కెవిన్ పీటర్స్ పేర్కొనడం జరిగింది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.